ఏంటమ్మా రాస్తున్నావు? అప్పుల లిస్టా? కాదు, ఆస్తుల లిస్టు. ఓ, మనకెంతుందో చూద్దామనా? కాదు, వాటాలేద్దామని. వాటాలేయడం ఏంటమ్మా? ఆస్తులు పంచుతున్నావా? కాదు, బాధ్యత దించుకుంటున్నాను. అమ్మా, ఇప్పటికిప్పుడు వాటాలు పంచాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? నాకు బుద్ధొచ్చింది. నా నలుగురు కొడుకులు చవటలని తెలిసొచ్చింది. అందుకే కన్న పాపానికి ఉన్న ఆస్తినంతా పంచేసి నా దారి నేను చూసుకుందామనుకుంటున్నాను. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? మీలాంటి చేతకాని కొడుకుల్ని కన్నందుకు ఇలాంటి మాటలే వస్తాయి. అసలేం జరిగిందమ్మా? అన్యాయం జరిగింది. ఆ మధుమతి చేతిలో ఘోరంగా అన్యాయం జరిగింది. ఇంతమంది ఉండి కూడా దాన్నేం చేయలేకపోయారు. మీలాంటి దద్దమ్మల్ని నలుగురిని కనే కన్నా అలాంటి ఆడపిల్లని ఒక్కదాన్ని కంటే సరిపోతుంది. అసలు 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 నా కొడుకులు ఇంత సన్నాసులు అవుతారని కల్లో కూడా అనుకోలేదు. అమ్మా, నువ్వు మరీ ఎంత ఫీల్ అవుతావు అనుకోలేదు. సర్లే, ఇప్పుడు ఏమైందని? దాని ఇల్లు కూలగొట్టమన్నాం గాని అమ్మవనలేదుగా. రేపే దాన్ని అమ్మకానికి పెట్టి ఆ మధు నిలబెట్టమ్ముతాం. అప్పుడు కుక్క కాటుకి చెప్పు దెబ్బలా ఉంటుందమ్మా. ఎవరికి? మనకా? మొన్న ఇలాగే అనుకుని దాని ఇల్లు కూలగొట్టబోయాం. ఏమైంది? తెల్లవారే లోపు మనం తెల్లబోయే ప్లాన్ వేసింది. వేప మడలతో కొట్టించింది. వెర్రి వాళ్ళని చేసింది. నిప్పుల్లో నడిపించి దాని సత్తా చూపించింది. అది అది దమ్మంటే, అది ధైర్యం అంటే. అలాంటి తెలివైన అమ్మాయితో తగువ పెట్టుకుని తప్పు చేశామనిపిస్తోంది. అంటే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తే తప్పేంటి? దానికున్న తెలివికి చదువుకి. అదే గనక నా పక్కనుంటే ఈ ఊర్లో సగం కొనేసేదాన్ని. అమ్మా, నువ్వు ఆ మధుని పోడాలంటే పొగుడు, అంతేగాని మమ్మల్ని మాత్రం ఎదవల్ని చేయొద్దమ్మా. ఒప్పుకుంటాను, ఆ మధు మాకంటే తెలివైందని, మేము ఒక్కడుగు ఆలోచిస్తే అది 100 అడుగులు ఆలోచిస్తుందని ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత మేం చేతగాని వాళ్ళం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇవన్నీ ఎందుకమ్మా? నువ్వు అను. అసలు ఆ మధుని భూమి మీద లేకుండా చేస్తాను. ప్రాణం తీయడం నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఒక్క ఒక్క ఆడదాన్ని మనమేం చేయలేకపోయినందుకు సిగ్గుతో చావాలి. ఇంతమంది ఉండి ఒంటి చేత్తో ఎదిరించి బతికిందాన్ని చంపడమేంట్రా? ఇప్పుడు ఏమంటావమ్మా? మా నలుగురికి ఆస్తులు పంచి నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోతావా? అక్కడెవడు వడ్డీకి తీసుకుంటాడు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏమో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకేం తెలీదు. కానీ జరుగుతున్న అవమానాలు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. సరే, నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నేను వస్తా. నాతో ఎందుకు? నేను తెలివైన వాడిని కాకపోవచ్చు, ఆ మధు అంత ధైర్యం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఉండలేనమ్మా. నాకు చావైనా బతికైనా నీతోనే. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. అందుకే నాకు అమెరికాలో నెలకి 3 లక్షల జీతం ఉన్నా కూడా వదిలేసి నీకోసం ఇండియా వచ్చేసాను. చెప్పమ్మా, నీతో పాటు నన్ను తీసుకెళ్తావు కదూ? నన్న చేతు, ఈ అమ్మంటే ఎందుకు నన్ను అంత ప్రేమ? ఆ మధుమతి చేతిలో దెబ్బలు తిన్నాను కాబట్టి బాధతో అలా మాట్లాడుతున్నాను గాని నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను. మనల్ని విడదీసేది ఆ చావు ఒక్కటే. అలా అనంతమ్మా, నేను తట్టుకోలేను. అమ్మా, నువ్వు లేని లోకం నాకు వద్దమ్మా. నీ మాట వినపడని జీవితం నాకు అవసరం లేదమ్మా. నేనెప్పుడు నీతోనేనమ్మా, చావైనా బతికేనా అంతే. పిచ్చి నాన్న, నేనెక్కడున్నా నీ పక్కనే ఉంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఆ మధుమతి వల్ల నిన్ను బాధ పెట్టాను కానీ ఇంకెప్పుడు బాధ పెట్టను. సారీ నాన్న, బంగారు తండ్రి. లవ్ యూ అమ్మా. వసై మధు, ప్రశాంతంగా ఉన్న మా కుటుంబంలో అలజడి రేపాం. మా అమ్మని ఏడిపించాం. నిన్ను వదలలే, నిన్ను వదలను. నీ చాప్టర్ క్లోజ్.
మీలాంటి దద్దమ్మల్ని నలుగురిని కన్నా అలాంటి ఆడపిల్లని ఒక్కదాన్ని కంటే సరిపోతుంది. జరుగుతున్న అవమానాలు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు.